ఇక్కడ చూసిరా లొకేషన్ ఎంత బాగుందో. ఈ మధ్య కొత్తగా ఇదంతా కన్స్ట్రక్షన్ చేసిర్రు, చెరువు కట్ట పడతా చూడరు ఎంత బాగుంది. అక్కడ చూపిస్తారు కదా, చూస్తారు కదా అక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్, అది శివాలయం. ఇక్కడ మన వాళ్ళు వచ్చి ఐస్ క్రీమ్ తింటారు. ఎక్కడికి వచ్చామంటే ఇగో చెరువు కట్ట. ఇక్కడ చూస్తే చెరువు లొకేషన్ అయితే మస్తు ఉంటుంది. సో కనిపిస్తుంది కదా, ఇది మా పిల్లలు వచ్చిర్రు, మా బామ్మడి పిల్లలు వీళ్ళిద్దరు, అక్షిత అండ్ అఖిల్. ఇద్దరు పేర్లు మంచిగా ఉంటాయి, అక్షిత అఖిల్. వీళ్ళేమో మా ఇద్దరు కూతుర్లు, ఈమె మీకు తెలుసు కదా. ఏమైంది అఖిల్? అమలు కింద పడుతుంది, తిన కింద పడుతుంది, పొట్టిదేనా కింద పడుతుంది తిన దెబ్బ తిను. అఖిల్ అయిపోలేదు ఇంకా, కింద పడుతుంది అఖిల్ నీది కూడా. చికెన్ పీసా బాగుందా ఫ్రెండ్స్? అక్కడ చూసారు కదా అంతా క్రికెట్ ఆడుతారు, మంచిగా గ్రౌండ్ కూడా పెద్ద గ్రౌండ్ ఉంది కదా, క్రికెట్ ఆడుతారు అక్కడ. ఇక్కడ చూసిరా ఇది ఒక పక్షి, గరుడ పక్షిని ఇక్కడ విగ్రహం కన్స్ట్రక్షన్ చేసారు ఇక్కడ. ఇంకా పెయింటింగ్ అది ఏమి వేయలేరు, కానీ ఇప్పుడే మొత్తం అంతా కొత్త కట్టించి పెట్టారు. అక్కడ చూసుకుంటేనేమో అయ్యప్ప స్వామి టెంపుల్, ఇది అయ్యప్ప స్వామి టెంపుల్. అండ్ ఇంకా సాయిబాబా టెంపుల్, ఇంకా శివాలయం ఉంటుంది అక్కడ చూసుకుంటే శివాలయం అది. ఇది వచ్చేసి ఇది కూడా శివాలయము. సో ఈ శివాలయం అయితే ఎప్పటి నుంచో ఉంటుంది, మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి. సో చాలా బాగుంటుంది ఇది అయితే. ఇది వచ్చేసి ఎక్కడో తెలుసా మీకు, ఈ లొకేషన్ వచ్చేసి బొంతపల్లి వీరభద్రస్వామి టెంపుల్కి దగ్గరలో ఉంటాయి. ఎవరైనా బొంతపల్లి వీరభద్రస్వామి టెంపుల్కి వస్తారు కదా, సో అప్పుడు ఈ దాని పక్కనే ఉంటాయి అనమాట. ఇవి కూడా చూడడానికి రావచ్చు మీరు. సో లొకేషన్ చాలా బాగుంటుంది. ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే చాలా రోజుల నుంచి అయితే మేము వ్లాగ్స్ ఏం పెట్టట్లేదు. సో అందుకని చెప్పేసి ఈరోజు ఈ వ్లాగ్ చేస్తున్నాం అనమాట. స్పెషల్ వ్లాగ్ చాలా రోజుల తర్వాత. వీళ్ళు ఇగో అంత దగ్గర ఎంత ఎందుకు అనేది అట్లా కనిపిస్తలే, ఇక్కడ పక్కకి రావచ్చు కదా. ఇక్కడ ఇక ఇక్కడ నిలబడు, పక్కన నిలబడు, చెల్లేదు అమ్మలో ఎట్రానా. అయితే వీళ్ళు మా బామ్మడి పిల్లలు వచ్చిండే, సో వాళ్ళ కోసము వాళ్ళకు టెంపుల్ చూపిద్దామని చెప్పేసి ఈరోజు అయితే వ్లాగ్ చేస్తున్నాము. ఇందాక నేను మార్నింగ్ డ్యూటీకి వెళ్ళేసి ఇప్పుడే మధ్యాహ్నం వచ్చిన. అయితే వచ్చిన తర్వాత ఇంకా ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పేసి వీళ్ళని తీసుకొని ఇంటి దగ్గర ఉండే 2 రోజుల నుంచి ఇంటికాడ కూర్చుంటారు ఖాళీగా. సో అందుకని చెప్పేసి వీడియో తీద్దామని చెప్పి ఇక్కడ వీళ్ళకి అట్లాగే టెంపుల్ కూడా చూపించినట్టు ఉంటుంది కదా, సో అందుకని చెప్పి వీడియో చేస్తున్నాము. అందులో అక్కడ పోకని చెప్పిన ఎక్కడ మా చిన్నపిల్ల చూడు కోతి చేతలు చేస్తుంది అక్కడ నిలబడి. సో ఇంకా ఇదంతా చూడండి, లొకేషన్ అయితే చాలా బాగుంటుంది, మీకు చూపిస్తాను. ఇప్పుడు మేము వచ్చిన ప్లేస్ వచ్చేసి ఇది బొంతపల్లి వీరభద్రస్వామి టెంపుల్ దగ్గర నుంచి కొంచెం ఆపోజిట్లో ముందుకుంటుంది. అయితే ఇప్పుడు మేము ఇక్కడ ఏమేమి టెంపుల్ ఉంటాయో చూపిస్తాం చూడండి ఒకసారి. సో ఇది వచ్చేసి టెంపుల్, ఇవి ఇక్కడ అయ్యప్ప స్వామి అయితే విగ్రహం పెట్టారు. అట్లాగే అక్కడ ఇందాక మనం పైన చూసినాం కదా, ఇక అదో ఇది శివాలయము. సో చాలా బాగుంటుంది. ఇక్కడ నంది, అక్కడ ధ్వజస్తంభం, ఇది టెంపుల్. సో ఇప్పుడైతే క్లోజ్ ఉంది టెంపుల్ ఇది. ఇక్కడ చూసుకుంటే ఏముందంటే నవగ్రహాలు, ఇక్కడ నవగ్రహాలు ఉంటాయి. సో చూసారు కదా, ఇది నవగ్రహాలు. దీని పక్కన ఇక్కడ చూసుకుంటే మనం ఇందాక పైన చూసినాం కదా అయ్యప్ప స్వామి టెంపుల్. సో ఇది అయ్యప్ప స్వామి టెంపుల్. ఇదంతా పైన చూస్తే ఇది అయ్యప్ప స్వామి టెంపుల్. ఇది కింద పెట్టారు కదా, అది ఒట్టి విగ్రహమే. అక్కడ వచ్చేసి ఇది శివాలయం. సో ఈ శివాలయం శివుడు చూసారు కదా, చాలా బాగుంటుంది ఇది. అది వచ్చేసి పైన చూసుకుంటే ఇది సాయిబాబా టెంపుల్ అనమాట. సో ఇప్పుడైతే టెంపుల్ మొత్తం అంతా క్లోజ్ చేసి ఉంది, ఓపెన్ చేయలేదు. సో ఇక్కడ చూసుకుంటే పంచముఖ హనుమాన్.
పంచముఖ హనుమాన్ చాలా బాగుంటుంది. ఇది చాలా పెద్ద గడి ఉంటుంది. ఇక పంచముఖ హనుమాన్ ఇది. సో మనం ఇందాక అక్కడ పైన పోయినాం కదా చెరువు కట్ట దగ్గరికి, అది చెరువు కట్ట. అది అక్కడ క్రికెట్ ఆడుతున్నారు చూసారు కదా, అదే చెరువు కట్ట. మనం ఇందాక అక్కడికి పైకి వెళ్ళాం అనమాట. ఎక్కొద్దు ఎక్కొద్దు నాన్న. పొట్టానికి ఏనుగులు అంటే ఇష్టం కదా. పెద్ద ఏనుగు. సో ఇదనమాట. సో ఇది అయ్యప్ప స్వామి టెంపుల్, బొంతపల్లి గ్రామం. దిగ్గు సరే. అక్కడ సాయిబాబాది ఒక చిన్న గుడి ఉంది. ఇక్కడ వచ్చేసి గోశాల. ఇది అయ్యప్ప గోశాల అంట. ఇక్కడ వచ్చేసి పెద్ద మర్రి చెట్టు. ఇది మర్రి చెట్టు. చెయ్యి. ఓకే ఓకే. సో చూసారు కదా, ఇది మర్రి చెట్టు. పెద్ద మర్రి చెట్టు. ఇది చాలా పెద్ద ఉంటుంది. ఆడ కోతి చూడదు, కోతి బీభత్సం చేస్తుందని గంటలు ఊపుతుంది. అదో సో ఇప్పుడు ఎడిపోతున్నాం అంటే మెయిన్ బొంతపల్లి వీరభద్ర స్వామి టెంపుల్ దగ్గరికి పోతున్నాం. ఇప్పుడు అమ్మ ఎక్కిరా. ఇక్కడే పొట్టిది పోతుంది, ఇక్కడికి వస్తాయి. సో ఇక్కడ లేట్ చేయొద్దు, ఇంకా ఆల్రెడీ టైం అయిపోయింది. తొందరగా వెళ్ళి అక్కడ వీరభద్ర స్వామి టెంపుల్ దగ్గర చూసి మా పిల్లల దగ్గర చూపించుకొని వచ్చేస్తా. ఓకేనా? అక్కడ ఎట్లా ఉంటుంది కూడా చూపిస్తాను. ఇప్పుడైతే మనం వీరభద్ర స్వామి టెంపుల్ దగ్గరికి వచ్చినాము. చూడగానే ముందరకు వస్తే ముందర చూస్తే ఇట్లా ఉంటుంది. సో టెంపుల్ ఎంట్రన్స్ అయితే సాయంత్రం కాబట్టి ఇట్లా మీకు నీట్గా కనిపిస్తలేదో. ఇది ఫ్రెండ్స్, ఇప్పుడే మేము టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాము. సో అక్కడ చూస్తారు కదా, అది రథానికి వేసిన షెడ్ అనమాట. ఆ రథం అక్కడే పెడతారు. మా చిన్నది కారులో వచ్చింది, మేమేమో బండి మీద వచ్చినాం. ఈ బండి మీద వచ్చినాం. ఆమె ఆ కారు వచ్చేసి ఆమెదే ఆ కారు. ఓకేనా? సో ఇదనమాట. ఇప్పుడు మేము టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాము. అక్కడ చూసారు కదా శివాలయం. సో చాలా బాగుంటుంది. ఇక్కడ చూసుకుంటే ఇగో కొంతమంది ఉన్నారు, ఎక్కువ మంది ఇక్కడ లేరు జనం టెంపుల్ దగ్గర. అంటే సాయంత్రం కదా, ఎక్కువ జనాలు రాలేరు. ఇంకా డే టైంలో మరి ఈవినింగ్ టైంలో అయితే వస్తారు. ఇప్పుడు ఎండాకాలం కదా, అందుకే ఎక్కువ మంది రాలే. ఇది టెంపుల్. పెద్దమ్మ ఈడ వస్తున్నావా? బాగున్నా. పిల్లలు వచ్చి తీసుకొస్తున్నాం. సో ఇది టెంపుల్ ఎంట్రన్స్. ఎవ్వరు లేరు, టెంపుల్ ఖాళీగా ఉంది. ఇది చాలా బాగుంది. అదేంటి, అది యాగశాల. ఇక్కడ చూసుకున్నట్టయితే యాగశాల. ఇది తాగిరా పేరు ఉన్నాయా? అమ్మలో నీళ్ళు తాగుతున్నావు కదా, అవి నీళ్ళు తాగిరాపో. అవి అక్కడ పోతుంది. సో ఇక్కడ ఎండాకాలం కదా, మంచిగా వచ్చిన వాళ్ళకి నీటి సౌకర్యం కూడా చాలా బాగుంటుంది. బొంతపల్లి వీరభద్ర స్వామి టెంపుల్ అంటేనే అది ఒక వైబ్. ఇది మంచినీళ్ళు ఇక్కడ. ఎండలు ఎవరు వచ్చినా కానీ तू पिया पानी नहीं पिया? दीदी ने पी लिया, तुम जल्दी पी लो फिर. चल 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 चल.
తాగు. చూసారా మా పిల్ల మేమందరం ఇక్కడ నీళ్ళు తాగుతుంటే ఆమెనేమో కాడు కడుక్కోవాలంట. గుడి కాడికి వచ్చింది కదా, గుడి కాడికి వచ్చి కాళ్ళు కడుక్కోవాలంటుంది. నాకు ఆమె కడుక్కుంటుంది కాళ్ళు. నయం. ఇది గుడి చూసారు కదా గుడి. మా చిన్నదాని భక్తి చూడరు, ఇక బాగా ఎక్కువైంది భక్తి శివుడి మీద. నీకు ఇష్టమా శివుడు అంటే? నీళ్ళు పోయాలా మరి? పొయ్యి మరి తెచ్చి ఉంటాయి. నంది ఇది ఆర్టిఫిషియల్ నంది, ఒరిజినల్ నంది కాదు. మంచి ఎంట్రన్స్లో పెట్టారు. ఇది ఎంట్రన్స్లో పెట్టారు, గుడి ఎంట్రన్స్లో. సో టెంపుల్ అయితే చూడరు, ఇదంతా నీట్గా ఉంటుంది. ఎంత బాగుంటుంది అంటే మొత్తం సరౌండింగ్ చేసి చూపిస్తుంది చూడరు. అక్కడ అస్తమిస్తున్న సూర్యుడు, ఆ గుడి ఇంకా చెట్టు చూడరు ఎంత మంచిగా అనిపిస్తుందో. ఇది ఇక్కడ కళ్యాణోత్సవం జరుగుతుంది స్వామిది. సో ఇక్కడ బ్రహ్మరాంబిక అమ్మవారి పైన అమ్మవారిది ఉంటుంది, భద్రకాళి అమ్మవారిది. ఇది గర్భగుడి, ఈ శివాలయంలో గర్భగుడి ఇది. ఇక్కడ చూడరు మొత్తం అంతా కలర్స్ వేస్తున్నారు అన్నమాట. ఇవి కలర్స్ అయితే నీట్గా వేస్తుర్రు. సో చూడరు, ఇది టెంపుల్ లోపల ఉండే వ్యూ అన్నమాట. అట్లా అనుకో. మీకు రాదు ఆపోజిట్ అంటే మళ్ళీ సేఫ్. ఇగో నా చూడు. తర్వాత సో టెంపుల్ అయితే ఇప్పుడే ఓపెన్ చేసారు. వీళ్ళకి లోపలికి వెళ్ళి టెంపుల్ చూపించుకొని వచ్చేద్దాం. కురుకుతురు పరి 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 ఉరకదు. అయ్యో గంట కొట్టిపోయారు ఆయన. ఈమె గంట కొడతాం, గంట కొట్టిపోయారు. లేపురు 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 లేపురు. కొట్టు కొట్టు కొట్టు. ఓకే. ఈమెకి ఇట్లాంటి ఇష్టం, గంట కొట్టడం అన్నా ఇదన్నా. సో ఇది మా వీరభద్ర స్వామి టెంపుల్ బొంతపల్లిలో. ఇట్లా మొక్కుకుంటున్నా దేవుడి నుంచి బట్ట తీసినారు. అవునా? కొట్టు 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 కొట్టు. ఇక్కడ వినాయకుడి టెంపుల్ ఇది. ఇక్కడ వినాయకుడి గుడి. ఇప్పుడే వీరభద్ర స్వామి టెంపుల్లో దర్శనం అయిపోయింది, వీరభద్రుడి దర్శనము. ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చినాం అన్నమాట. ఇది ఇక్కడికి మన భద్రకాళి అమ్మవారి టెంపుల్ అన్నమాట. పైన ఇది భద్రకాళి అమ్మవారి టెంపుల్. శ్రీచక్రాలు ఉంటాయి ఇక్కడ. ఇది టెంపుల్ బ్యాక్ సైడ్. ఇది చూసిరా, అక్కడ ఒక ద్వారం ఉంది వెళ్ళడానికి, బయటికి వెళ్ళడానికి, కానీ వెళ్ళొద్దు. ఇదే భద్రకాళి అమ్మవారి టెంపుల్. ఇది అది గుడి, అదే వెనకకి అది గుడి కాదు నాన్న. అక్కడికి పోయి వచ్చినాం ఇప్పుడు. అక్కడ ఏముండదు, బంద్ చేశారు డోరు.
బంద్ చేసిర్రు. ఇది ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి స్వామివారి టెంపుల్. ఇది ఏంది అది? బంద్ ఉంది, చూసిరా బంద్ ఉంది నాన్న. అది మా పాప బంద్ ఉందన్నదా నిన్నట్లేదు, చూడకు చూసేస్తామని పోయింది. బంద్ ఉందా? మరి చెప్తే వినిపించుకోలేను. కదిలిందా మీకు? అనిపిస్తుందా? అయితే మీ కోరికలు నెరవేరుతాయి. అయితే నువ్వేం కోరుకున్నావు అఖిల్? ఇప్పుడే దర్శనం అయితే అయిపోయింది, మంచిగా అయింది దర్శనము. సో పిల్లలకి మంచిగా టెంపుల్ చూపించినట్టు, అంటే ఎక్కువ జనాలు ఉన్నప్పుడు మేము ఎక్కువ జాతర అప్పుడు అట్లాంటి టైంలో వస్తుండే, అప్పుడు మంచిగా దర్శనం కాకపోతుండే. ఇప్పుడైతే మంచిగా దర్శనం అయింది, అసలు ఎవ్వరు లేరు గుడిలో. మంచిగా గర్భగుడిలోకి వెళ్ళి మంచిగా దర్శనం చేసుకోరు. మంచిగా చూసుకోరు మీరు, మంచిగా చూసారా దేవుణ్ణి? ఎవ్వరు లేరు, మేమే ఉన్నాం. మంచిగా దర్శనం అయితే మంచిగా అయిపోయింది నిజంగా. అందులో నీకు దర్శనం మంచిగా అయిందారా పుట్టేనా? మంచిగా మొక్కున్నావా? దర్శనం అంటే ఏంటి? గుడి. దర్శనం అంటే గుడి. మీకు తెలియదా? ఇది మళ్ళీ బయటకు వచ్చేసినాం అనమాట ఇప్పుడే. ఇది ఇందాక మీరు టెంపుల్ అటుపక్క నుంచి చూసారు కదా, ఇటుపక్క నుంచి చూస్తే ఇట్లా ఉంటుంది. పైన మేఘాలు చూడరు, మంచిగా ఉంది. అది పైన మేఘాలు చూడు ఎట్లున్నాయి. ఇది ధ్వజస్తంభం. ఇది మనం ఇందాక అటుపక్క నుంచి పోయినామట్ల, ఇటు పక్క నుంచి వచ్చాం అనమాట. ఇప్పుడు ఇక్కడ ఇవన్నీ చూసుకుంటే లడ్డు కౌంటర్లు, లడ్డు ప్రసాదం, పూజా టికెట్ల కౌంటర్. అటుపో, నువ్వు ఇటు ఎందుకు వస్తున్నావు? ఇది ఇక్కడంతా తిరిగారు ఇప్పుడు మంచిగా. పర్ సో ఫైనల్గా టెంపుల్ అయితే మొత్తం తిరిగినాము. సో టెంపుల్ మేము తిరిగాము, మీకు చూపించినాం కదా. మాకైతే చాలా మంచిగా అనిపించింది. మరి టెంపుల్ మీకు ఎట్లా అనిపించిందో ఒకసారి వీడియోకి అయితే కామెంట్ పెట్టండి, వీడియోకి లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఛానల్లో కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇది వీరభద్రస్వామి టెంపుల్ అనమాట. సో ఇక్కడతో మేము వీడియో అయితే ముగిచ్చేస్తున్నాము. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్. టెంపుల్ దగ్గర తిరిగి వచ్చాము. వీళ్ళకి ఆకలి అవుతుందంటే మీరు స్నాక్స్ తీసుకున్నాము. మంచూరియా అంట, వీళ్ళకి మంచూరియా కావాలంటే మంచూరియా తీసుకున్నాము. బాగుందా? బాగుంది, బాగుందా? అఖిల్ ये बोलो अच्छा ఓకే ఓకే బాగుంది. కొంచెం స్పైసీగా చేయించుకున్నాము, మంచిగా ఉంది. అది సాసి